హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీహాన్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఈ నెల 16వ తేదీన మీరు ఈ విధంగా చేసుకుంటే మీ అన్నదాత సుఖీభవ రెండవ విడత డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 50% మంది రైతులకు మాత్రమే నిధి కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా అంతమంది రైతులకు రాలేదు. 43 లక్షల మంది రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకం పడటానికి ఎంపిక అయితే జరిగింది. ఇప్పుడు రెండవ విడత అన్నదాన సుఖీభవ పథకానికి కూడా టైం అనేది డిక్లేర్ చేశారండి. మరి ఈ దీపావళి కానుకగా అన్నదాతలందరూ కూడా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందండి. ఏపీ ప్రభుత్వం 20,000 రూపాయల రైతన్నలకి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతల్లో 3 వాయిదాల పద్ధతిలో ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులని 3 విడతలుగా ఇవ్వడం అయితే జరిగింది. మొదటి విడతగా 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ రాగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు అలాగే 7,000 వరకు రైతన్నల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. తొలి విడత ఆల్రెడీ డబ్బులు అనేది అమలు చేయడం అయితే జరిగింది. తాజాగా మనకు రెండవ విడత డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18వ తారీఖున రైతు ఖాతాలో పిఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఇస్తాము అని చెప్పడం అయితే జరిగిందండి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రైతన్నలకి 3 విడతల్లో 6,000 రూపాయలు ఇస్తుందండి. ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు రైతన్నల ఖాతాలో ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒకసారి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే 3 విడతల్లో ఈ పిఎం కిసాన్ డబ్బులు అందిస్తుందో అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు వేస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి కౌలు రైతులు కూడా చాలామంది అడిగారు, మనకు డబ్బులు అనేది ఇవ్వలేదని చెప్పి. ఈ విడతలో ఆ డబ్బులు వస్తాయండి. మరి కౌలు రైతులు ఈ పని కనుక ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా మిగిలినటువంటి రైతులు ఈ పని అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకొని అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండవ విడత డబ్బులు రావాలి కనుక మీ వెరిఫికేషన్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. మరి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా మిస్ చేయకోకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు మొత్తం చూడండి. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు వీడియోస్ మిస్ చేయకోకుండా చూసేయచ్చు. ఇంకా వీడియోలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పింది ఏపీలో ప్రభుత్వం. 20,000 రూపాయల డబ్బుల్ని ఒకసారి కాకోకుండా 3 విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఈ విధంగా ఈ నేపథ్యంలో మొదట విడత డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక రెండో విడత డబ్బులు విడుదల చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం రెండు సిద్ధంగా ఉన్నాయండి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆయన వర్చువల్గా ఈ పిఎం కిసాన్ 21వ విడత 2,000 రూపాయలు అయితే ప్రారంభించడం జరిగింది. ఆ తరువాత ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బులు రైతులకు అందించడం కూడా జరుగుతుంది.
ప్రతి ఒక్క రైతు కూడా సిద్ధంగా ఉండాలండి ఈ అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలని సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అనేవి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలండి. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండో విడతను అమలు చేయబోతుంది. మరి తొలి విడతలో కేవలం 47 లక్షల మంది రైతులు మాత్రమే అర్హులు అని 47 లక్షల మంది రైతులకి మాత్రమే డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇప్పుడు రెండో విడత రైతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందండి. రైతన్నలందరూ కూడా ఈ 16వ తేదీన ప్రతి ఒక్క రైతు ఇలా చేస్తే మీకు అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన 7,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే మూడవ విడత 6,000 రూపాయలు రావాలన్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలన్నీ అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మనకు రైతన్న ఖచ్చితంగా ఈ పనులు అనేవి పూర్తి చేసి పెట్టుకోవాలి. అంటే కేవలం 50% మంది మాత్రమే రైతులు మాత్రమే జిల్లాల వారీగా లెక్క చేసుకుంటే ఒక్కొక్క జిల్లాలో 50% మంది రైతులు మాత్రమే అప్డేట్స్ మిగిలిన రైతులు ఎందుకు చేసుకోలేకపోతున్నారు అని చెప్పి మనకు టైం అనేది పొడిగించడం అయితే జరిగింది. గతంలోనే టైం అయిపోయి ఉంటే మళ్ళీ కూడా ఈ టైంను పెంచారండి. కాబట్టి ఆ లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అప్డేట్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పటికే క్లారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఈ నెల 25వ తేదీలోపు ఈ క్రాప్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ నెల 16వ తారీఖు ఈరోజు ఎవరైతే మిస్ అయ్యారో వారందరూ కూడా 25 లోపు చేసుకోవాలన్నమాట. అలాగే పిఎం కిసాన్ 21వ విడత డబ్బులు వస్తాయి. కాబట్టి పిఎం కిసాన్ వచ్చిందంటే అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎవరైనా ఇంకా ఈకేవైసీ అనేది మీరు చేసుకోలేకపోతే రైతులు దయచేసి ఖచ్చితంగా ప్రతి రైతన్న కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి. కాబట్టి మీరు వెంటనే ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ క్రాఫ్ట్ ఈ నెల 16వ తేదీలో చేసుకోవాలండి. ఈకేవైసీ కంప్లీట్ చేయాలి, అలాగే క్రాఫ్ట్ చేసుకోవాలి. దీంతో పాటుగా రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ రేషన్ కార్డులు తీసుకున్న వారందరూ కూడా అథెంటిక్ ద్వారా మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. రేషన్ కార్డు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసిన రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అక్టోబర్ 18వ తారీఖున జమ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎంతో మేలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముందుకు వెళ్తున్నాయండి. ప్రభుత్వ పథకాలు కూడా ఎక్కడా లేని విధంగా ఎక్కువగా మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అనేవి అమలవుతున్నాయి. రైతులు పంట నష్టపోతే వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా రైతన్నలకి మీరు వేసిన పంటలను బట్టి ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తుంది. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ పంట నష్టపరిహారం అనేది అయితే ఉంటుంది. కాబట్టి పంట నష్టపరిహారం మీకు రావాలి అంటే కనుక ఖచ్చితంగా రైతన్నలందరూ కూడా ఈ క్రాప్లో పంట అనేది నమోదు చేసుకోవాలి. అంటే మీరు వేసిన పంటకి ఒక ఇన్సూరెన్స్ లాంటిది అన్నమాట. అవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం వల్ల రైతులకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇన్పుట్ సబ్సిడీలో రావాలనుకున్నా మీకు పంటకి నష్టపరిహారం లేదా పండించిన పంటకి మద్దతు ధర కావాలి అన్నా
ఈ క్రాప్లో మీరు పండించిన పంటని ఖచ్చితంగా నమోదైతే చేసుకోవాలండి. కాబట్టి ఫస్ట్ తొలి విడత అన్నదాత సుఖీభవ పథకానికి 47 లక్షల మంది దాకా అర్హత సాధించి 47 లక్షల మంది దాకా లబ్ధి అయితే పొందారండి. అయితే ఇప్పుడు ఈ సంఖ్య కొంచెం పెరిగే అవకాశం అయితే ఉందండి. దాదాపుగా 47 లక్షల మంది రైతన్నలకు కూడా ఇంకా రైతుల సంఖ్య పెరిగే విధంగా ఉంది. ఎందుకంటే కనుక ఈలోపు కొత్తగా మరి పట్టాదారుల పాస్బుక్ వచ్చిన వాళ్ళకి కొత్తగా తమ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయిన రైతులు ఉంటారు కదా. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి. దీంతో పాటుగా ఈకేవైసీ కంప్లీట్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్లు కూడా సిద్ధంగా ఉండాలండి. ప్రతి రైతు కూడా మీ వర్కింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంచుకోవాలండి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు అనేది లింక్ చేసుకొని ఉండాలి. దీనితో పాటుగా ఎస్పిసిటి లింక్ కూడా చేసుకోవాలి. ఆధార్ కార్డుకి దీనితో పాటు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఇంకా చేసుకొని మీరు సిద్ధంగా ఉంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 2వ విడత డబ్బులు అయితే మీ ఖాతాలో జమ కాబోతున్నాయి. ఎవరికైతే గతంలో రైతులకి మొదట విడత డబ్బులు రాలేదో ఈకేవైసీ కంప్లీట్ చేయని రైతులు డబ్బులు అనేది పడలేదండి. కాబట్టి ఇప్పుడు రెండోసారి విడత డబ్బులు వస్తున్నాయి. కాబట్టి మొదటి విడత ఎవరికైతే పడలేదో వాళ్ళు ఈకేవైసీ చేసుకోవడం వల్ల మొదటి విడత డబ్బులు అలాగే 2వ విడత డబ్బులు 2 కలిపి మీ అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు ఇస్తే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా అప్పుడే ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మన పిఎం మోదీ గారు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన 21వ విడత డబ్బులు అక్టోబర్ 18వ తారీఖున జమ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అక్టోబర్ 18వ తారీఖునైతే మరి మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే అవకాశం ఉంది. మరి ఈలోపు ఎవరికి రైతులు ఎక్కడా ఇబ్బంది పడుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది ప్రతి రైతన్న కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి. మీరు ఈ విధంగా కంప్లీట్ చేసుకోవడం వల్ల మీ డిప్యూటీ విధానం ద్వారా డబ్బులు అనేవి మీ ఖాతాల్లోకి జమ అయితే అవుతాయి. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతోపాటు మీ పంటని ఈ క్రాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే పంట నష్టపోతే నష్టపరిహారము, ఒకవేళ మీరు పండించిన పంటకు మంచి రాబడి రాకపోతే కనుక దానికి సంబంధించినటువంటి మంచి ఆదాయాన్ని కూడా గవర్నమెంట్ ఇస్తుంది. గిట్టుబాటు ధరను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు, విత్తనాలు, ఎరువులు ఇంకా ఏమైనా కావాలన్నా కానీ మీకు సబ్సిడీ రూపంలో కొన్ని ఫ్రీగా కూడా గవర్నమెంట్ వారు ఇవ్వటం అయితే జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే రైతన్నలకు ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించండి. మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటానండి. వీడియో నచ్చిన కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్, టాటా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.